హలో స్వీట్ హార్ట్స్, వెల్కమ్ టు ద మాన్షెరీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో డెలీషియస్ కీమా ఫ్రై మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే. జస్ట్ ఆనియన్, చిల్లీస్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. ఫస్ట్ అయితే నేను నీట్గా వాష్ చేసి పెట్టి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఆ వాటర్ పోయేంత వరకు స్టవ్ మీద వాటిని లైట్గా మూత పెట్టి సిమ్లో ఉడికించానండి. ఆ తర్వాత కొంచెం చల్లారనిచ్చి కీమా అంతటిని ప్యాన్లో ఆయిల్ వేసి ఇట్లాగా ఆనియన్స్ ఇంకా చిల్లీస్ అవి లైట్గా సాట్ చేసిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫస్ట్ నేను బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కీమాని ఇందులో యాడ్ చేశాను. ఇది చాలామంది కీమా ఫ్రై అనగానే డీప్ రోస్ట్గా చేస్తారు. మనం తినేటప్పుడు రబ్బరీ టెక్స్చర్లో ఉంటుంది. అంత ఈజీగా మనం తినలేము. ఇంకోటి చాలా మనకి అదేంటో డ్రైగా అనిపిస్తుంది. కొంతమంది అలా కూడా ఇష్టపడతారు పప్పుచారుల్లో, రసాల్లో, వాటిల్లోకి. కానీ టొమాటో లేకుండా కర్రీలా కాకుండా కానీ కర్రీలా అనిపించేట్లు చక్కగా ఒదిగించి అన్నమంతా కలుపుకునేటట్లు ఉండాలి అంటే నేను చేసినట్లు మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. టెండర్గాను ఉంటుంది మనం ఆ పీసెస్ తింటున్నప్పుడు. ఇంకోటి రైస్లో కూడా మంచిగా మిక్స్ అవుతుంది. కొంచెం మళ్ళా నేను టర్మరిక్ యాడ్ చేశాను, కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఎక్కువగా నేను వేయట్లేదు, లైట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవి. చిన్నపిల్లలకైనా పెట్టొచ్చు. కొంచెం ఆ పచ్చిమిర్చి తీసి మీకు వీడియోలో చూస్తే చాలా బ్రైట్గా అనిపిస్తుందేమో కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది. ఆ తర్వాత కొంచెం ధనియా జీరా పౌడర్ నేను యాడ్ చేశాను. ఎందుకంటే ఇందులో చాలామంది చెక్క, లవంగా ఇలా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తారు. నేను అలా కాకుండా ఓన్లీ ఈ ధనియా జీరా పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకంతే, చివరిలో కొత్తిమీర వేసి కాసేపు ఉంచుకొని దింపేసుకోవడమే. అసలు అప్పుడు నేను ఆ మూత తీయగానే ఆ స్మెల్ వచ్చిందండి. అసలు నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నా మౌత్ అంతా వాటరింగ్ అయిపోతుంది. చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు రెగ్యులర్గా కీమా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది ఇది ఎవరెవరికి రీచ్ అవుతున్నాయో, ఎలా ఉంటుందో అన్నది. నేను క్రొత్తగానే స్టార్ట్ చేశాను. అంటే జస్ట్ ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశాను నేను. ఏవో దీని మీద నేను క్లిక్ అవ్వాలని అలా కాదు. అందుకే నేను నా ఫేస్ కూడా చూపించట్లేదు. మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే అవి చెప్పండి. ఇక్కడ ఆనియన్ రెడ్ కలర్లో, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఉంచితే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అలా ఇష్టపడకపోతే ఇలాగ ట్రాన్స్లెంట్గా అనిపించినప్పుడే యూ కెన్ ఆఫ్ ద స్టవ్ అండ్ యూజ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.